ఇవాళ హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు అంశంపైన మనతో మాట్లాడేందుకు బీసీ మెంబర్ కిషోర్ గౌడ్ అని ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారు ఈ తీర్పు? బీసీలకు వ్యతిరేకంగా వచ్చింది అనుకోవచ్చా? ఎట్లా చూస్తారు? దీన్ని బీసీలకు వ్యతిరేకంగా అనకుండా ప్రభుత్వం కుట్రపూరితంగా బీసీలను మోసం చేసిందని మేము అంటున్నాం. ఎందుకంటే సరైన విధానం మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 22 నెలల నుండి కూడా ఒక పద్ధతి ప్రకారము చేయకుండా, సుప్రీంకోర్టు తీర్పు యొక్క దాన్ని అవగాహన చేసుకోకుండా, చట్టం ఏం చెప్తుందో చూడకుండా, వీరి ఇష్టానుసారంగా అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా యనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందనే విధంగా ఈడ ఒకసారి బీసీ కమిషన్ ద్వారా కులగాన్ని అంటాడు, ఒకసారి డెడికేటెడ్ కమిషన్ అంటాడు, ఒకసారి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి తీస్తున్నాం అంటాడు. అట్లనే ఈరోజు మొత్తం తప్పుల తడకగా ఈరోజు చేసిన ప్రాసెస్ మొత్తం తప్పుల తడకగా ఉండడం వల్లనే ఈరోజు హైకోర్టులో ఈ కేసు నిలబడలేదు, స్టే ఇవ్వడం జరిగింది. మంత్రులు ముఖ్యమంత్రి వరకు మాట్లాడుతూ ఉన్నారు. మేము కులగణన చేసినాము, ఆర్డినెన్స్ తీసుకొచ్చినాము, అక్కడ 9th షెడ్యూల్లో పెట్టడానికి అవకాశం లేదంటున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా కొట్లాడమంటున్నారు. దాంతో మేము జియో నెంబర్ని 9ని తీసుకొచ్చినామన్నారు. సో ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ కూడా చిత్తశుద్ధితో చేసినాం, ఇవాళ కోర్టు ముంగట పెట్టినాం అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పేదాన్ని చిత్తశుద్ధిగా చేస్తే మరి కోర్టు ముంగట ఎందుకు నిలవలేదు? రాజ్యాంగం ముందు ఎందుకు నిలవలేదు? అంటే వీరు చేసిందంతా తప్పు అనేది కోర్టు పరిగణించింది. ఇప్పుడు మీరు పుండెక్కడుంటే మందు అక్కడ పెట్టాలి, కానీ పుండోకాడుంటే మందోకాడు చేసి ఇప్పుడు పార్లమెంట్లో కొట్లాడవలసి పార్లమెంట్లో బిల్లు పెట్టి 9th షెడ్యూల్లో పెట్టవలసిన ఈ బిల్లును నేను తీసుకొచ్చి అసెంబ్లీ చేస్తా, ఆర్డినెన్స్ తీసుకొస్తా, జీవో దారి చేస్తానంటే ఇప్పుడు మహారాష్ట్రలో, బీహార్లో ఫెయిల్ అయిన విషయం మన కళ్ళ ముందు కనబడుతుంది. అదేవిధంగా తమిళనాడులో సక్సెస్ అయింది 69%. కానీ మనం సక్సెస్ మోడల్ను చూస్తామా, ఫెయిల్యూర్ మోడల్ని చూస్తామా? ఎక్కడైనా తమిళనాడు తరహా పోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మొదటి నుండి అంటున్నాం. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు కానీ, దీన్ని చట్టం చేస్తున్నప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన చెప్పినాం, తమిళనాడు మనకు ఆదర్శంగా ఉంది, ఆడ 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఆ యొక్క ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి నా పరిపాలన అంతా కూడా ఈ 69% రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు కూడా ఢిల్లీ కేంద్రంగా నా పరిపాలన చేస్తా, నేను ఈ ఢిల్లీని వదిలిపెట్టి పోనని చెప్పి జయలలిత గారు అప్పుడు దాదాపు 15 రోజులు అక్కడనే ఉండి ఆ బిల్లును నెగ్గించుకొని వచ్చి చేసింది. కానీ ఈ రేవంత్ రెడ్డి ఈయన తీసుకుపోయి రైలు కట్టుకొని పోయి జంతర్ మంతర్ ధర్నా పెడితే వాళ్ళ అధినేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఉంటాడు, జంతర్ మంతర్ కూతబెట్టు దూరంలో ఉంటాడు, ఆయన రాడు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రారు, ఎవరు రారు. ఈయనేమో నేను దీన్ని సాధిస్తా, నేను చేస్తా అంటే పార్లమెంట్లో కొట్లాడాలి. 100 మంది ఎంపీలు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్డీఏ ఎంపీలు, వాళ్ళందరినీ కొట్లాడి పార్లమెంటు స్తంభింపజేసి బీజేపీ పార్టీ నుండి ఒప్పించి చేస్తే అప్పుడు నిలబడుతుంది. అంతేగాని నేను ఈడ సొంతంగా చేస్తా అంటే ఈ రాష్ట్ర పరిధిలో లేదు కదా. రాష్ట్ర పరిధిలో లేకుండా నువ్వు ఏదో ఆర్డినెన్స్ తీసుకొస్తా, జియో తీసుకొస్తా అని చెప్పి బీసీలను మోసం చేసి ఓటు బ్యాంకుగా వేసుకొని ఇప్పటికీ 2 సార్లు, ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో వేసుకున్నావు, ఒకసారి ఎంపీ ఎలక్షన్లో వేసుకున్నావు. ఓటులో వేసుకోవడము, ఆ ఓట్లు అయిపోగానే వీళ్ళను దాటివేయడం, బీసీలను ఓటు బ్యాంక్గా చేసి ఓటు వేసుకునే యంత్రాలుగా చూసి మోసం చేస్తుంది తప్పించి వీరికి చిత్తశుద్ధి లేదు. 42% రిజర్వేషన్లు అమలయ్యే విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమున్నాయి, ఆ మార్గదర్శకాలను దాటడానికి ఏం చేయాలి, ఏ విధంగా పోవాలనే చిత్తశుద్ధి ఈ కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ లేదు అనేది మేము చెప్తున్నాం. తప్పకుండా డ్రామానే, ఇది డ్రామానే. ఇక చూసినామా, మేము ఇంత చేస్తున్నాము, అంత చేసినాము, ఇంత కొట్లాడుతున్నాము, అది కావట్లేదు కాబట్టి మేము దీన్ని ఏం చేయలేము, కాబట్టి ఏదో చేస్తాము, బీసీలందరూ మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ఆయనే అన్నాడు కదా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక ఈ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నాడు. మరి ఇప్పుడు ఈ 9 జీవో ఎందుకు తీసుకొచ్చినావు? మరి అది నిలబడదాని ఆ రోజు నీకు తెలియదా? ఢిల్లీలో మరి రాహుల్ గాంధీ ప్రధాని అయినాకనే బీసీలకు 42% రిజర్వేషన్, 50% సీలింగ్ ఎత్తేస్తాం, 42% రిజర్వేషన్ తీసుకొస్తామని ఎట్లా అన్నావు? కాబట్టి ఇదంతా డ్రామా, ఇది తెలుసు వీళ్ళకు. కానీ బీసీలను మోసం చేసే విధంగా బీసీలకు మేము ఏదో చేస్తున్నాం, ఉద్ధరిస్తున్నామని చెప్పుకోవడానికి ఈరోజు ఇది చేసిరు. తప్పకుండా బీసీ ప్రజలందరూ గమనిస్తున్నారు. బీసీలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? మొన్న వేసిన పిటిషన్లకు సంబంధించి మీరు ఎందుకు ఇంప్లీడ్ అవ్వలేదు అనేది కాంగ్రెస్ మంత్రులు అడుగుతూ ఉన్నారు. కాదండి, ఇప్పుడు ఇంప్లీడ్ కాకున్నా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చెప్పింది. అసెంబ్లీ వేదికగా, శాసన మండలిలో, శాసనసభలో రెండిట్లలో ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చింది, ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపింది. మేమేం చెప్పినాము? అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోండి, ప్రధానమంత్రి కాడ కొట్లాడదాం, రాష్ట్రపతి కాడ నిలదీద్దాం, అవసరం అనుకుంటే ఆడ దీక్ష చేద్దాం,
ప్రధానమంత్రి కార్యాలయం కాడ ధర్నా చేద్దాం, మేము ముందు వరుసలో ఉంటాము, అక్కడ పోదాం, ఆడ కావాల్సిన దానికాడ కొట్లాడదామంటే ఇది ఇప్పుడు మీరు అందరు ఇంప్లీడ్ అయ్యారు. మరి ఏమైంది? అసలు వాళ్ళ వాదనలే పరిలోకి తీసుకోలేదు, వారికి వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదు ఇంప్లీడ్ అయిన వాళ్ళకు. ఇంప్లీడ్ అయితేనే కాకుండా అసలు కాడ వదిలిపెట్టి పోదాం పండి, అఖిలపక్షం తీసుకోపో. ఇప్పటికైనా ఏం లేదు, తొందర లేదు. అఖిలపక్షం ఢిల్లీకి పోదాం, ప్రధానమంత్రి కార్యాలయం కాడ చేద్దాం, మీకు దమ్ముంటే తీసుకోపోండి అఖిలపక్షాన్ని. ఆయన నాయకత్వం తీసుకోపోవాలి. ఓట్లు వేసుకుంటు కదా బీసీలకు, మేము చేస్తా అని బీసీ ఓట్లన్నీ వేసుకొని అధికారంలోకి వచ్చావు కదా, తీసుకోపో. బీఆర్ఎస్ పార్టీ మేము ముందు వరుసలో ఉంటాం. స్టాండ్ ఎట్లా చూడొచ్చు? ప్రభుత్వం స్థానిక సంస్థలు జరుగుతాయా జరగవా? ఇప్పటికే నామినేషన్లు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండే. సో ఇది మరి వాయిదా పడడంతో ఎట్లా చూడొచ్చు? వారికి స్థానిక సంస్థలకు కానీ జూబ్లీహిల్స్ ఎన్నికలకు కానీ పోవాలంటే ఒక భయం ఉంది. ఎన్నికలకు పోతే ప్రజలు తప్పకుండా 6 గ్యారంటీలు 420 హామీలు బీసీలకు ఎట్లయితే మోసం చేస్తుందో ప్రతి వర్గాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, రైతులను, విద్యార్థులను, యువకులను, నిరుద్యోగులందరినీ కూడా మోసం చేస్తుంది. ఈరోజు వారికి ఒక సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏదో రకంగా ఎన్నికలకు పోవాలా, ఒక అడుగు ముందుకేస్తుంది, 10 అడుగులు వెనుకకేస్తుంది. కాబట్టి ఎన్నికలు పోయే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. మేమేమంటున్నామంటే 42% రిజర్వేషన్లు చట్ట ప్రకారం అయినాకనే ఎన్నికలకు పోవాలి, అప్పటి వరకు వాయిదా వేసుకోవాలని చెప్పి ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి బీసీలకు న్యాయం చేయాలనుకుంటే చాలా దారులు ఉన్నాయనుకోవచ్చు. ఒకటే మార్గం అండి, చాలా దారులు అవసరం లేదు. అఖిలపక్షం పోవాలి. ఈడ ఏదైతే అన్ని పార్టీలు అసెంబ్లీలో ఏ విధంగానైతే, శాసన మండలిలో ఏ విధంగానైతే ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించిర్రో ఆ పార్టీలు అన్నీ కలిసి ప్రధానమంత్రి కాడికి పోయి కూర్చొని ఒత్తిడి తీసుకొస్తే ఇది ఒక్క రోజులో అయ్యే పని. అన్ని పార్టీలు అనుకుంటే, కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే ఒక్కటే రోజులో ఈ బిల్లు పాస్ అయిపోద్ది, ఈ సుప్రీంకోర్టు అడ్డంకి తొలగిపోద్ది. బీసీల పైన ప్రేమ లేదు వాళ్ళకి, ఎంతసేపు ఓటు బ్యాంకుగా చూస్తే తప్పించి ప్రేమ లేదు. కాబట్టి ఇదంతా ఈ స్వాతంత్రం వచ్చి 75-78 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇంకా బీసీలు సెకండ్ శ్రేణి పౌరులు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయండి, 10 రోజులల్లా అమలైపోయినాయి. వారికి ఓ డాటా లేదు, ఓ లెక్కలు లేవు, ఓ తీర్పులు లేవు, ఓ చట్టం లేదు, ఏది లేదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారో అయిపోయింది. కానీ బీసీల విషయంలో అట్లా చేయట్లేరు కాబట్టి ఈరోజు ఇన్ని అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలైనా ఈ 2 పార్టీలు బీజేపీ కాంగ్రెస్ అనుకొని బీసీల యొక్క చిత్తశుద్ధితో బీసీలకు న్యాయం చేయాలనుకుంటే తక్షణమే పార్లమెంట్లో ఈ బీసీ బిల్లు పెట్టి 9th షెడ్యూల్లో చేర్చి ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫైనల్గా అన్న, ఈ తీర్పు వచ్చిన తర్వాత బీసీల్లో కొంత అసహనం ఏర్పడింది, కొంత గందరగోళంగా పరిస్థితి కూడా ఉన్నది. సో ధైర్యాన్ని కూడా కోల్పోతున్న పరిస్థితి. అమలు అవుతుందా, అమలు కాదా, ఒక ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అని చెప్పి ఎట్లా చూడొచ్చు? వాళ్ళకి ఏమైనా ధైర్యం చెప్పే అంటే బీసీలు మొదటి నుండి కూడా పోరాటం చేసి అలసిపోతున్నారండి. అరే మేము ఇంకెన్ని రోజులు అడుక్కోవాలి, ఈ పార్టీలను ఎన్ని రోజుల నుండి చేసుకోవాలి, ఎన్ని రోజులు ఈ పార్టీలకు ఓట్లు వేసుకుంటూ మా దేయాన్ని అడుక్కోవాలనే ఒక భావననైతే బీసీలో నైరాశ్యం వచ్చింది. కానీ ఎక్కడ కూడా అధైర్యపోవద్దు, తప్పకుండా పోరాటం చేస్తాం. రాబోయే రోజులు బీసీలదే. తప్పకుండా బీసీలో చైతన్యం వచ్చింది. ఇప్పటికే చాలామంది చదువుకున్న యువకులు కానీ వాళ్ళందరూ కూడా తప్పకుండా ఏదైతే మోసం చేస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలనే ఒక అవగాహనకైతే వచ్చారు. తప్పకుండా రాబోయే రోజుల్లో బీసీలదే ఉంటుంది. తప్పకుండా పోరాటం చేద్దాం. మనం ఎంతో మనం ఎవరిది గుంజుకోవట్లేం. మనకేం కావాలో మనకు కావాలంటున్నాం. కాబట్టి మేము ఈ రిజర్వేషన్లు వ్యతిరేకించే సోదరులకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మీది మాకు కావాలంటలేం, మాదెంతో మాకు కావాలంటున్నాము. మీదెంతో మీరు తీసుకోండి. ఎవరి వాటా అన్నదమ్ముల్లాగా అందరం కలిసిమెలిసి సమానంగా ఎవరి హక్కులు వాళ్ళకు, ఎవరి వాటా వారికి కావాలనే దాని మీద చేస్తున్నాం. కాబట్టి దీనికి అడ్డు తలగొద్దు. బీసీ సోదరులు కూడా ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దు. తప్పకుండా పోరాటం చేద్దాం. మనం తెలంగాణ పౌరుషం ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో బీసీల యొక్క హక్కులను కూడా అదేవిధంగా పోరాటం ద్వారా సాధించుకుందామని విజ్ఞప్తి చేస్తున్నాం.